హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 941కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఐఫోన్ 14 అంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఐఫోన్ 14లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 8K సపోర్టెడ్తో ఈ కెమెరా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మింగ్చుంగు అయితే చెప్తున్నాడు. మింగ్చుంగు తెలుసు కదా, తిన వచ్చేసరికి యాపిల్ అనలిస్ట్ అనమాట. ఇలాంటి లీక్స్ అన్ని అయితే బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అలాగే యాపిల్ AR గాగుల్స్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా, మిక్స్డ్ రియాలిటీతో అయితే వీటిని అయితే తీసుకురాబోతుంది. వీటిలో సరికి మొత్తం 15 సెన్సార్స్ అంటే 15 కెమెరాస్ ఉంటాయని చెప్పేసి సో మింగ్చుంగు అయితే చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ వచ్చేసరికి మనకి అవుట్ సైడే ఈ సెన్సార్స్ ఉంటాయని చెప్పేసి తనైతే అంటున్నాడు. వీటిని కూడా మనం నెక్స్ట్ ఇయరే చూడడానికి అయితే ఉంటుంది. 2022లో మనం ఈ ఐఫోన్ 14 కానీ అలాగే AR గ్లాసెస్ని కానీ యాపిల్ నుండి చూడడానికి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ 8 5G వేరియంట్ మొబైల్ని ఈ నెల 22వ తారీఖున రియల్మీ లాంచ్ చేయబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన పోస్టర్లు అనేవి ఫ్లిప్కార్ట్లో రియల్మీ అయితే టీచ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఇంతకుముందు కూడా అయితే చెప్పాను. అయితే మీడియాటెక్ వచ్చేసరికి ఈరోజు 700 ప్రాసెసర్ అయితే లాంచ్ చేసినట్టుగా అయితే అనౌన్స్ చేసింది. అంటే ఈ 700 ప్రాసెసర్తో ఫస్ట్ మొబైల్ని రియల్మీ తీసుకొస్తున్నట్టుగా కూడా ఇక్కడ అనౌన్స్ చేశారు. సో అయితే ఈ 700 ప్రాసెసర్ ఇప్పుడు కొత్తగా రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ న్యూస్ అయితే ఈరోజు 700 ప్రాసెసర్ లాంచ్ చేసినట్టుగా అయితే మళ్ళీ చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇది వీళ్ళు నవంబర్ నెలలోనే అనౌన్స్ చేశారు. తర్వాత డిసెంబర్లో ఏమో అనుకుంటా వీటిని లాంచ్ కూడా చేశారు. లాస్ట్ మంత్ చూసుకుంటే మార్చ్ 31 అనుకుంటా రియల్మీ V13 అని చెప్పి ఒక మొబైల్ని చైనాలో లాంచ్ చేసింది. మీడియాటెక్ 700 ప్రాసెసర్తోనే, డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో. మళ్ళీ తీరా చూస్తే ఈరోజు న్యూస్లో మాత్రం మళ్ళీ 700 ప్రాసెసర్ లాంచ్ అయినట్టుగా అయితే చూపిస్తున్నారు. మరి ఏంటో ఈ మతలబ్ నాకు అర్థం కాలేదు. అంటే రియల్మీ మళ్ళీ ఇండియాలో ఈ మొబైల్ని తీసుకొస్తుంది కాబట్టి, మళ్ళీ అంటే చైనాలో లాంచ్ చేసింది ఇండియాలో ఇప్పుడు తీసుకొస్తుంది కాబట్టి వీటికి హైలైట్ చేయడం కోసం, అంటే ఈ మొబైల్ని హైలైట్ చేయడం కోసం ఈ విధంగా మళ్ళీ న్యూస్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ ఫొటోస్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఆండ్రాయిడ్ యూజర్స్కి. దీని ద్వారా మీకు వీడియో ఎడిటింగ్ టూల్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి ఆల్రెడీ గతంలో అంటే ప్రీవియస్గా iOS డివైస్కి అయితే వీళ్ళు ఇచ్చారు. తర్వాత పిక్సెల్ డివైసెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి అందరికీ ఈ వీడియో ఎడిటింగ్ టూల్ అనేది అందిస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర గూగుల్ ఫొటోస్ కనుక ఉంటే అందులో లేకపోతే ఒకసారి అప్డేట్ వచ్చిందేమో చెక్ చేసుకోండి, మీకు వీడియో ఎడిటింగ్ టూల్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ ఈ నెల 28వ తారీఖున మళ్ళీ అన్ప్యాక్డ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏం లాంచ్ చేస్తారనేది ఎటువంటి డీటెయిల్స్ లేవు, కానీ వీళ్ళు ఇచ్చిన ఇక్కడ హింట్ ప్రకారం చూస్తే వీళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో మనకున్న రూమర్స్ ప్రకారం కూడా ఇక్కడ నోట్బుక్ని అయితే వీళ్ళు శాంసంగ్ నోట్బుక్ని లాంచ్ చేస్తారు. అది 2 మోడల్స్ ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది కాకుండా మనకి ట్యాబ్ S8 ఉంది కదా, సో ట్యాబ్ 8ని కూడా ఇక్కడ అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి 28వ తారీఖున వీళ్ళు ఏం లాంచ్ చేస్తారనేది. ఈ లోపే మనకి లీక్స్ అయితే బయటకు వస్తాయి. ఇక అలాగే శాంసంగ్ M42 ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్న సంగతి తెలుసుగా. ఈ మొబైల్ కూడా మనకి ఈ మంతే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఏదో ఒకటి రోజుకొకటి టీచ్ చేస్తూ అయితే వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో క్నాక్ సెక్యూరిటీ సపోర్ట్ అలాగే స్నాప్డ్రాగన్ 850G ప్రాసెసర్తో 5G సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా వీళ్ళు మరో పోర్షన్ అయితే రివీల్ చేశారనమాట. ఆల్రెడీ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 20 నుంచి 25 వేల రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని, అలాగే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుందని లీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే వీళ్ళు ప్రాసెసర్ కన్ఫర్మ్ చేశారు, 750G ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే వస్తున్నట్టుగా. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో V21 నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇండియాలో ఈ మొబైల్ని తీసుకురావాలని చెప్పేసి వివో చూస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కెమెరా, ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఫ్రంట్ కెమెరా వీళ్ళు 44 మెగాపిక్సెల్, అది కూడా OISతో తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. OISతో మనకి ఫ్రంట్ కెమెరా అనేది చాలా తక్కువ మొబైల్స్ అయితే తీసుకొచ్చినాయి, చాలా మంది తీసుకురారు. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మ్యాక్సిమం బ్యాక్ కెమెరా కోసమే అయితే యూజ్ చేస్తుంటాయి. అవి కూడా ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే ఇదైతే చూడడానికి ఉంటుంది. దీన్ని వీళ్ళు వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 44 మెగాపిక్సెల్లో అయితే వివో V21లో తీసుకురాబోతున్నట్టుగా అయితే వస్తుంది. యాక్చువల్గా వివో చూస్తే ఈ V సిరీస్, X సిరీస్ వీటిని ఎక్కువగా వీళ్ళు కెమెరా మీద ఫోకస్ చేస్తూ అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఈ వివో V21లో కూడా వీళ్ళు కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ PlayStation 5కి ఏప్రిల్ నెల మేజర్ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు చాలా ఫీచర్స్ని అయితే ఇందులో యాడ్ అయితే చేశారు. అందులో మేజర్గా చూసుకున్నట్టయితే USB ఎక్స్టెండ్ స్టోరేజ్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మీరు ఏదైనా గేమ్ ఇందులో డౌన్లోడ్ చేసుకుంటే, ఇన్స్టాల్ చేసుకుంటే వాటిని వచ్చేసరికి మీరు USB పెట్టి సో అదర్ డ్రైవర్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ నోకియా 2.2 ఈ మొబైల్కి వచ్చేసరికి Android 11 అప్డేట్ అనేది మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్తో నోకియా రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా నోకియా 2.2 మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 11 అప్డేట్ వచ్చి ఉంటుంది మార్చి నెల సెక్యూరిటీ
ప్యాచ్తో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హువావే వీళ్ళ ఓన్ ఓఎస్ హార్మోని ఓఎస్ రీసెంట్ గానే లాంచ్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఇయర్ ఎండింగ్ నాటికల్లా చూస్తే ఈ హువావే ఏవైతే డివైసెస్ ఉన్నాయో మొత్తం 300 మిలియన్ డివైసెస్ కి ఈ హార్మోని ఓఎస్ అనేది రీచ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు హువావే అయితే చెప్తుంది. సో వీళ్ళొసరికి డివైసెస్ అంటున్నారంటే ఇక్కడ ఓన్లీ మొబైల్ ఫోన్స్ అనుకోవడానికి లేదు, వీళ్ళ టీవీస్ కూడా ఉన్నాయి, అలాగే వేరే అదర్ డివైసెస్ కూడా అయితే ఉన్నాయి. సో వాటన్నిటికీ వీళ్ళు ఈ హార్మోని వాయిస్ను రోల్ అవుట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇండియాలో చూస్తే మాత్రం హువావే మొబైల్స్ని అయితే తీసుకురావడం మానేసింది. మరి ఇండియాలో ఉన్న మొబైల్స్ కూడా వీళ్ళు ఈ హార్మోని వాయిస్ని రోల్ అవుట్ చేస్తారా? సో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 8 Pro ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి 108 మెగాపిక్సెల్కి శాంసంగ్ HM2 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అయితే శాంసంగ్ Note 20 సిరీస్లో యూజ్ చేసిన సెన్సార్ చూస్తే HM1 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అది కూడా 108 మెగాపిక్సెలే. అయితే ఇప్పుడు జెరీరీగ్ ఎవ్రీథింగ్ ఈ రియల్మీ 8 Pro టేర్ డౌన్ అయితే చేశాడనమాట. ఇక్కడ వచ్చరికి సెన్సార్ సైజు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన HM1 సెన్సార్తో కంపేర్ చేస్తే అది 108 మెగాపిక్సెలే. ఇది HM2 సెన్సార్ వచ్చరికి దానికన్నా చిన్న సైజ్ సెన్సార్ అని అయితే తనైతే అంటున్నాడు. సో ఇది వచ్చరికి మనకి 8mm సెన్సార్, అంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన HM1 10mm సెన్సార్. సో సెన్సార్ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లెక్కన మనకి బిలో 20,000లో వచ్చే మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒకవేళ 108 మెగాపిక్సెల్ కనుక యూజ్ చేస్తే అందులో ఇదే HM2 సెన్సార్నే యూజ్ చేస్తారు. అంటే స్మాల్ సెన్సార్ సైజ్తోనే 108 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ఇందులో వచ్చరికి ఇప్పుడు వీళ్ళు పాడ్కాస్ట్ని ఇండియాకి అయితే తీసుకొచ్చారనమాట. ఆల్రెడీ ఈ ప్రైమ్ మ్యూజిక్లో పాడ్కాస్ట్ అనేది అదర్ కంట్రీలో అయితే ఉంది, మన ఇండియాలో ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడు ఇండియాకి కూడా ఈ పాడ్కాస్ట్ని అయితే అమెజాన్ తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G20 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్లో అయితే లీక్ అయినాయి. సో ఇందులో ఈ మొబైల్ వచ్చరికి 6.5 ఇంచెస్ డిస్ప్లే ఉండబోతుంది, HD+ డిస్ప్లే, అది కూడా 90 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చరికి వీళ్ళు యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. రీసెంట్గా నేను మీకు చెప్పాను చిప్ కరు అంటే చిప్ షార్టేజ్ వల్ల యూనిసాక్ కూడా ఈ మధ్య కొంచెం బూమ్ అయితే పెరుగుతుందని. సో అదైతే ఇప్పుడు మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. యూనిసాక్ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 10,000 బిలో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో యూనిసాక్ ప్రాసెసర్, సో అది 10,000 ప్రైస్ అంటే ఆలోచించాల్సిందే, ఎందుకంటే ఆ ప్రైస్కి మనకి ఇంకా మంచి ప్రాసెసర్తో మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus వాచ్ ఫస్ట్ సేల్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ వాచ్ని సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. బట్ ఒకసారికి ఎవరైతే రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 21వ తారీఖు వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. 22వ తారీఖు నుంచి నాన్ మెంబర్స్ కూడా ఈ సేల్కి అయితే OnePlus వాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ OnePlus వాచ్ ప్రైస్ చూస్తే 14,999 రూపాయలు వీళ్ళు ప్రైస్ పెట్టారు. సో ప్రైస్ అయితే ఎక్కువ. ఆ ప్రైస్కి గూగుల్ వేరబుల్ ఓఎస్తో వాచెస్ ఏమైనా వస్తే అవి తీసుకోమని చెప్తాను. ఇక అలాగే OnePlus 9 అండ్ 9R ఈ రెండు మొబైల్స్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. వీటిని కూడా వీళ్ళు రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్కి అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే వీటిని సేల్కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మిగిలిన వాళ్ళు డబ్బులు పెట్టి కొనరు అనుకుంటా వీళ్ళ ఉద్దేశంలో. సో వాళ్ళకి మాత్రం వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ ఈ నెల 23వ తారీఖున వీళ్ళు మీ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు సంగతి తెలిసింది. ఎందుకంటే Mi 11 Ultra ఇంకా Mi 11X అని అలా మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడే వీళ్ళు వచ్చేసరికి ఒక టీవీని కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ టీవీని ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు, అదే టీవీని ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గానే వీళ్ళు QLED టీవీని ఒకటి లాంచ్ చేశారు 55 ఇంచెస్. సో అందులోనే వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి 75 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ టీవీ ప్రైస్ కూడా 1,50,000 దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో ఈ 75 ఇంచెస్ టీవీని షామీ ఇండియాలో లాంచ్ చేయబోతుంది అనేది. సో QLED టీవీ ఒకవేళ లాంచ్ చేసి మంచి ప్రైస్లో తీసుకొస్తే మాత్రం మంచి సేల్ కూడా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో A35 ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే ఒప్పో లాంచ్ చేసిందనమాట. సో ఈ మొబైల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది A15s అనే పేరు మీద. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి సో రీసెంట్గానే C21 పేరు మీద రియల్మీ తీసుకొచ్చింది. చిన్న మార్పులే చేశారు అనమాట, అంతే పెద్ద మార్పులు అయితే ఉండదు. రియల్మీ C21 అనే పేరు మీద లాంచ్ చేసింది. ఇప్పుడు అదే మొబైల్ని వీళ్ళు చైనాలో A35 పేరు మీద అయితే ఒప్పో మళ్ళీ లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో చూస్తే దగ్గర 15,000 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఒప్పోకే సాధ్యం అనమాట, ఇంత ప్రైజులు పెట్టి ఒకే మొబైల్ 100 సార్లు లాంచ్ చేయడం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ I/O ఇది మనకి మే 18 నుంచి 20 తారీఖు వరకు జరగబోతుంది కదా డెవలపర్ కాన్ఫరెన్స్. అయితే ఈసారి ఈ ఈవెంట్ అనేది ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వర్చువల్ ఈవెంట్గా అయితే జరగబోతుంది. సో అందువల్ల ఇక్కడ అందరూ ఆహ్వానితులే, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళందరూ ఆహ్వానితులే అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వీటి రిజిస్ట్రేషన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే మీకు ఆ టయానికి మీకు ఇన్విటేషన్ అయితే వస్తుంది. మీరు కూడా ఈ వర్చువల్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నేను కూడా
రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ ఫెస్ట్ సేల్ అని చెప్పేసి ఒక సేల్ అయితే తీసుకొచ్చింది. అది మనకి 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే జరగబోతుంది. అంటే రేపుతో ఈ సేల్ అయితే అయిపోతుంది. మీరు ఏమైనా ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడైతే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మేజర్గా చెప్పాను కదా మీకు, ఇక్కడ వచ్చేసరికి ఎల్జీ వింగ్ 40,000 రూపాయలు తగ్గించి 30,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. సో రేపటి తర్వాత మరి ఈ మొబైల్ మనకి 30,000 దొరుకుతుందా లేదా అనేది అయితే తెలీదు. ఒకవేళ మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. ఒకవేళ కొన్నోళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి మీరు కొనుక్కున్నట్టయితే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ వాచ్, దీనికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి వాచ్ చూడడానికి ఏ రకంగా ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. ఇది రౌండ్ డైల్తో అంటే సర్క్యులర్ డైల్తో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. అక్టోబర్ నెలలో ఈ వాచ్ని గూగుల్ తీసుకురావాలని చెప్పి అయితే భావిస్తుంది. ఈ వాచ్ని వీళ్ళు ప్రీమియం రేంజ్లోనే అయితే తీసుకొస్తారు. అంటే దగ్గర 30 నుంచి 50,000 రూపాయల మధ్యలో ఈ వాచ్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు యాపిల్ వాచ్ 6 సిరీస్కి అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 ఉంది కదా, సో వాటికి పోటీగా అయితే ఈ వాచ్ని గూగుల్ అయితే తీసుకురాబోతుంది. సో చూడాలి మరి ప్రైస్ ఏ రేంజ్లో పెడుతుందో. నేనైతే 30 నుంచి 50 అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు యూట్యూబ్లో మా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.